శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. కుటుంబంలో ఏ సమస్యకైనా 100% పరిష్కారం. విచ్చేయండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర రతి ఫైల్ బస్ స్టాండ్ ఎదురుగా సికింద్రాబాద్. సెల్ 9849783528. నమస్తే అండి. నమస్తే. 2 తెలుగు రాష్ట్రాలలోనూ సంచలనంగా మారిన విషయం అనంతపురం జిల్లాలో జరిగిన హనీ ట్రాప్ వ్యవహారం. ఎవరైతే బాగా చదువుకున్న వాళ్ళు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, రియల్టర్లు, రియల్ ఎస్టేట్ బిజినెస్లు చేసేవాళ్ళు, వీళ్లకు హనీ ట్రాప్ వేసి వాడిని లొంగ తీసుకుని తర్వాత తెలిసిందే కదా డబ్బులు దండుకోవడం, బ్లాక్మెయిల్ చేసి. దీని వెనకాల ఇప్పుడు టీడీపీ వాళ్ళ హస్తం ఉంది. ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేసిన అనుచరుల హస్తం ఉంది. ఒక లేడీ కూడా ఇందులో ఉన్నారు. ఇది వార్త. చూశానండి పేపర్లో. అనంతపురంలో ఒక హనీ ట్రాప్ గ్యాంగ్ నడుస్తుంది. ఈ గ్యాంగ్ పని ఏంటి అంటే ఒక మహిళ కేంద్రంగా నడుస్తుంది. ఈమె కొంతమంది మహిళల్ని ఎంచుకుని వాళ్ళతోటి బాగా డబ్బులు ఉన్నవాళ్ళు, లేదు అనుకుంటే కాస్త పేరున్న వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరినీ అంటే జనరల్గా రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర, వ్యాపారస్తుల దగ్గర డబ్బులు ఉంటాయి కదా, ఇట్లాంటి వాళ్ళని పట్టుకి ఫోన్లు చేసి ఎలాగోలా పరిచయాలు పెంచుకొని వాళ్ళతో బాగా స్వీట్గా మాట్లాడేసి వాళ్ళైతే ముగ్గులోకి దింపడం అంటారు కదా, అట్లా వాళ్ళతోటి పరిచయాలు. ఇంకా వీళ్ళు ఒక ప్రాంతంలో కలుసుకుందామని చెప్పటము, ఏ హోటల్స్లో కలుసుకోవటమో ఏదో ఒకటి చేస్తూ వీళ్ళిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు తీసేసి ఆ ఫోటోలను చూపించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దండుకోవటం చేస్తాం. అప్పుడప్పుడు సడన్ గా ఎవరో ఒక మనుషులు రప్పించేవారంట. ఈమె నా భార్య, నువ్వు ఎట్లా ఉంటావు అంటే అక్కడికక్కడే బేరసారాలు మాట్లాడేవారు. ఇప్పుడు ఒక ఇంట్లో జరుగుతూ ఉంటే ఆమె భర్త అనే పేరు చెప్పి, భర్త లేదు కొడుకు అనే పేరు చెప్పి, లేకపోతే ఇంకోటి ఆమె తాలూకు బంధువర్గం లాగా వచ్చేసేసి, ఏంటి నువ్వు ఇలా చేస్తావా అలా చేస్తావా అని చెప్పి వీళ్ళంతా నకిలీ మనుషులే, వీళ్ళంతా ఈ ముఠాలో మనుషులే. నిజంగా ఆమెకు సంబంధించిన ఫ్యామిలీ కాదు ఇది, ఈ ముఠా సభ్యులు అనమాట. వీళ్ళందరూ కలిసి యాగి చేసేసి వాడిని భయపెట్టేసేసి వాడి దగ్గర నుంచి కొంతమంది అయితే ఆస్తులు కూడా రాపిచ్చేసుకున్నారంట. ఇక ఇస్తారు డబ్బులు ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఒక ఫైన్ డే వాళ్ళ దగ్గర డబ్బులు ఇవ్వడానికి డబ్బులు అయిపోతాయి, లేదు అనుకుంటే ఇక ఒక బరి తెగింపు వచ్చేస్తాయి. ఇప్పుడు భరించి ఏదో సంతోషం కోసం వెళ్తే ఇలా ఎదురైంది ఏంటి అనేటట్లు తయారవుతుంది అనమాట. ఇది తయారయ్యేసరికి ఇక వీళ్ళు ఇక తట్టుకోలేక పరుగు పోతే పోయింది అని చెప్పి కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్ ఇవ్వగానే మొదలవుతుంది. ఎవరైనా ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఉన్నారనుకోండి, లేదు ఒక మీడియా సంస్థ ఏదన్నా ఉందనుకోండి, వాళ్ళు బయటికి తీసుకొస్తారు నెమ్మదిగా. దీన్ని తీసుకొచ్చి దానికి ప్రాణం పోస్తారు. కానీ దీంట్లో విచిత్రం ఏంటో తెలుసా, సిఐలు, కానిస్టేబుల్. ఏమండి మీకు ఒకటి చెప్తా, ఏ దరిద్ర పని సమాజంలో జరిగినా, ఏ దరిద్ర పని, పోలీసు, రాజకీయ నాయకుడు, అధికారి, నిందితులు, ఈ నలుగురు లేకుండా ఒక దరిద్ర పని జరగదు, ఒక మొదనష్ట పని జరగదు. ఇక మీరు అది దోపిడీ అంటారా, లేకపోతే హత్య అంటారా, లేకపోతే అత్యాచారం అంటారా, ఏమన్నా అనివ్వండి, ఇలాంటి వ్యవస్థీకృత నేరం అనాలా, వీటన్నిటి వెనకమాల ఈ నలుగురు ఉంటారు, 4 స్తంభాల్లాగా. ఈ నలుగురు లేకుండా జరగదు. ఒక నిందితుడు ఉన్నా జరగదు, ఒక్క పోలీసే సపోర్ట్ చేసినా చాలదు. మళ్ళీ ఈ పోలీస్కి అవసరమైనప్పుడు రాజకీయ నాయకుడి సపోర్ట్ కూడా కావాలి, మళ్ళీ పైగా అధికారుల సపోర్ట్ కావాలి. ఇప్పుడు ఒక కల్తీ జరుగుతుంటుందండి, ఈ కల్తీకి ఎవరెవరు కావాలనుకుంటున్నారు? కల్తీ చేసే మనిషి కావాలి, దీన్ని సపోర్ట్ చేసే పోలీసు ఉండాలి, అధికారి ఉండాలి, మళ్ళీ వీళ్ళందరినీ కాపాడటానికి ఒక రాజకీయ నాయకుడు ఉండాలి. ఎక్కడన్నా చూడండి, ఈ నలుగురు కలిసికట్టుగా లేకుండా ఒక నేరం జరగదు. ఒకవేళ నేరం జరిగినా ఆ నేరాన్ని మాఫీ చేయడానికైనా ఈ నలుగురు ఉండాల్సిందే. ఇప్పుడు ఒక నేరం చేశాడు, ఇక వీడు ఇమ్మీడియట్గా దొరికిపోతానన్నప్పుడు పోలీసుకు చెప్పుకుంటాడు. ఇద్దరు కలిసి సరే దీన్ని కాస్త ఎక్కడా పొక్కకుండా చెయ్యాలి అంటే ఒక రాజకీయ నాయకుడు. ఇట్లా అప్పుడప్పుడు ఏమవుద్దంటే దీంట్లోకి మీడియా కూడా వచ్చి చేరుతుంది. చేరేసి వీళ్ళు మీడియాలో వార్తలు రావు,
ఇప్పుడు అధికార పార్టీ ఏదైనా చేస్తుంది అనుకోండి, వార్తలు రావు బయటికి. ఇది జరుగుతున్న తతంగం. ముఠాలో వాళ్ళకి పడకపోవడంతో వాటాలు దగ్గర తేడా వచ్చినప్పుడే ఇట్లాంటివి బయటకు వస్తాయి. పోలీసులు మీరు కూర్చుని సర్ది చెప్పుకోండి, కామప్ అయిపోండి, రచ్చ చేసుకోకండి అని సలహా కూడా ఇచ్చారు. పైగా ఈ ముఠాలో ఉన్న సభ్యులంతా ఎవరు అనుకుంటున్నారు? రాజకీయ పార్టీ నాయకుల అనుచరులు. అధికార పార్టీకి సంబంధించి అధికార పార్టీ అవనివ్వండి, ఏ పార్టీ అయినా అవనివ్వండి, రాజకీయ నేతల అనుచరులు, ఎమ్మెల్యేలకి ఎంపీలకి అనుచరులు వీళ్ళ ధీమా ఏంటి అంటే, ఇప్పుడు ఎవడన్నా ఒకడు నేరం చేసి కూడా ఆడు కాస్త అదమస్తుడు అనుకోండి, ఆడికి ఎటువైపు బలమో లేదనుకోండి, వాడికి పోలీసుడు కూడా సపోర్ట్ చేయడు, రాజకీయ నాయకుడు కూడా సపోర్ట్ చేయడు, ఎవడో సపోర్ట్ చేయడు. ఏంటంటే మనం ఒక దరిద్ర పని చేయటానికైనా కానీ ఆ దరిద్ర పని హోల్డ్ చేయగలిగిన దరిద్రుడు ఉన్నాడా లేదా అని చూసుకుంటారు వీళ్ళందరూ కలిసి. అందుకని ఇలాంటి మోసాలు జరిగేది వీళ్ళందరి సహాయ సహకారాలతోనే జరుగుతాయి. కానీ బయటకు వచ్చేది మట్టుకు ఎక్కడో వాటాల్లో తేడాలు రావటము, లేకపోతే ఇక్కడ కూడా మళ్ళీ రాజకీయ కక్షలు పనిచేస్తాయి. ఆ పార్టీ వాళ్ళు చేశారు అనుకోండి, ప్రతిపక్షాలు దాని మీద నిఘా పెట్టి బయట వీళ్ళకి ఏదో కొంచెం వాసన వచ్చింది అనుకోండి, వీళ్ళు దాని మీద ఆ ఇన్వెస్టిగేషన్ పనిలో ఉంటారు వీళ్ళు. అంటే యాతావాత జరిగేది ఏంటి అంటే, ఒక పదవి ఉంటే ఎన్ని కోతి పనులైనా చేయొచ్చు, ఒక పోలీసు ఉద్యోగం ఉంటే ఎన్ని కోతి పనులైనా చేయొచ్చు, అలాగే ఒక అధికారం ఉంటే గనక మనకి ఎన్ని కోతి పనులైనా చేయొచ్చు. అందుకని వీళ్ళందరూ భాగస్వాములే దీనికి. కానీ అధికారంలో ఉన్నప్పుడు మనం మహిళల పట్ల అంటే ఇలాంటి గాలి మాటలు ఎందుకు లేండి చెప్తారు, ఇవన్నీ గాలిలో మాటలు, కొంచెం నీటిలో జాగ్రత్త పట్టుకుండాల్సిన అవసరం ఉంది కదా. ఒకటే వాళ్ళకి, మనల్ని ఎవడేం చేస్తాడు? ఇప్పుడు మనం ఒక ఏదో పని చేసాము, మన ఎమ్మెల్యేకి ఫోన్ చేయమంటే ఫోన్ చేయడా? ఎందుకు ఎమ్మెల్యే ఫోన్ చేస్తాడు? అమ్మో ఈ అనుచరుడు పోతే ఎట్లా, ఈడెళ్ళి ఎక్స్ పార్టీ వాళ్ళ దగ్గర చేరిపోతాడేమో, చేరిపోతే ఎట్లా? వీళ్ళ అధికారం కోసం ప్రోత్సహిస్తారు, పోలీసులు లంచాల కోసం ప్రోత్సహిస్తారు, అధికారులు లంచాల కోసం ప్రోత్సహిస్తారు. ఇలాంటి ఎదవ పనులు, గాలి పనులు చేసేది, ఈ వ్యవస్థీకృత నేరాలు చేసేది డబ్బుల కోసం. ఆ వచ్చే డబ్బుల్ని తలా కాస్త ఏదో అంటారే, తిలా పాపం తలా పిడికిడని అన్నట్లు ఇది అందరికీ తెలిసే జరుగుతాయి. కాకపోతే ఇక్కడ అనుకోకుండా వాటాల్లో తేడాలు వచ్చి దొంగలు దొరికిపోయారు, కానీ వేరే ఏమీ లేదు. ఈ మధ్య కాలంలో హనీ ట్రాప్లు కూడా ఎక్కువైపోయాయి కదండి. అవును, ఎక్కువైనాయి. అదొక జీవనోపాధిలాగా తయారైంది, అదొక బిజినెస్. వ్యవస్థీకృత వ్యాపారం ఇది. దీనిలో ఏమి శశబెషలు అక్కర్లా, మనం ఏమి మాట్లాడుకోవడానికి సిగ్గుపడక్కర్లా, జరుగుతున్నాయి అంతే ట్రాప్స్. మరి ఆపలేమా? ఇప్పుడు నలుగురు పేర్లు చెప్పా మీకు, ఎవరికి ముందు రావాలి బుద్ధి చెప్పండి? బుద్ధి ఎవరికి రావాలి? అందరికీ రావాలి. ఈ నలుగురికి రావాలి. ఇట్లాంటి వాళ్ళని బయట పెట్టకపోతే, మీడియాలో ఎండగట్టకపోతే మీడియాకు కూడా బుద్ధి లేనట్టే. ఎక్స్పోజ్ చేయాలి. చాలా సందర్భాల్లో మహిళలు బాధితులుగా ఉంటారు, కానీ హనీ ట్రాపుల్లో పాపం చాలా మంది పురుషులు బాధితులుగా ఉంటారు. వాళ్ళు వెళ్ళడాన్ని అంటే అప్పనంగా వస్తుంది అంటే పరిగెట్టుకుని వెళ్తే ఇట్లాగే అవుద్ది. అంటే డబ్బులు పెడతారండి వాళ్ళు. డబ్బులతో కొనుక్కుంటారా? డబ్బులతో కొనుక్కునేవాడు, డబ్బులతో అమ్ముకునేవాళ్ళు, ఆ ఇద్దరు ఉండబట్టే కదా జరుగుతుంది. వీళ్ళు మానేస్తే వాళ్ళు మానేస్తారు, వాళ్ళు మానేస్తే వీళ్ళు మానేస్తారు అంటారు. కానీ వ్యవస్థ ఈ వ్యభిచారం గురించి మాట్లాడుకుంటే ఒక కరెక్ట్ అయిన మాట ఏంటంటే, వ్యభిచారం అనేది పూర్తిగా వ్యభిచారుల సమస్య కాదు, విట్టుల సమస్య కూడా. అందుకని ఒకవేళ వ్యవస్థలు అలా లేకపోతే కూడా వ్యవస్థల్ని సృష్టించుకుంటారు. ఒకప్పుడు దేవదాసి వ్యవస్థ ఉండేది, ఒకప్పుడు పెద్దాపురం అని కొన్ని ప్రాంతాలకి ఈ విషయాల్లో పేరెన్నికన్నట్లుగా ఉండేది. ఇవాళ అవన్నీ అయిపోయినాయి.
కానీ వ్యభిచారం ఆగిందా? ఏదో ఒక పేరు పెట్టుకుని నడుస్తోంది. నడుస్తుంది. ఇది కూడా అదే కదా, ఇది కూడా హనీ ట్రాప్ అంటే ఒక ముద్దు పేరు పెట్టారు. అంతే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.